విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ఏయూను దయ్యాల కొంప అంటూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు విద్యార్థులు. తక్షణం తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని ఏయూకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. ఎంవీఎస్ మూర్తి వ్యాఖ్యలపై ఏయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, స్వాతి, ఆంధ్ర యూనివర్సిటీపై ఎమ్మెల్సీ గీతం యూనివర్సిటీ చైర్మన్ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ అసోసియేషన్లన్నీ కూడా ఈ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వీరందరూ కూడా ఒక ప్రెస్ మీట్ను ఆర్గనైజ్ చేశారు. ఖచ్చితంగా ఎంవీఎస్ మూర్తి ఒక విద్యావేత్త ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంపగా ఆయన ఏదైతే అభివర్ణించారో దాన్ని వాపసు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్ చెప్పండి, ఎంవీఎస్ మూర్తి గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఎంవీఎస్ మూర్తి గారు చేస్తున్న వ్యాఖ్యలను చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. సార్, ఎంవీఎస్ మూర్తి గారు ఈ యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా తీసుకెళ్లిపోయి అది కాలేజీ పెట్టినప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్ ద్వారా కాలేజీ పెట్టడం జరిగింది. ఆ కాలేజీ పెట్టిన దగ్గర కూడా ఈ యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రతి ఉద్యోగస్తులను కూడా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ పెట్టుకున్న వ్యక్తి ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగస్తులందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ దెయ్యాల కొంప అంటాం దారుణమైన విషయం. ఇవాళ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఛాన్సలర్ ఉన్న వ్యక్తి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసి వెళ్ళాడు కోనేరు రామకృష్ణారావు గారు. అలానే యూనివర్సిటీ పెట్టినప్పుడు వైస్ ఛాన్సలర్ చేసినటువంటి గంగాధరరావు గారు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ గా ఈ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ గా చేసి వెళ్ళాడు. అలానే సుబ్రహ్మణ్యం గారు యూనివర్సిటీ ప్రొఫెసర్ గా చేసి వెళ్ళాడు. ఇలాంటి వ్యక్తులను పెట్టుకుని నువ్వు అభివృద్ధి చేసుకున్న వ్యక్తివి ఆ యూనివర్సిటీలో ఈ ఆంధ్ర యూనివర్సిటీ వ్యక్తులను అందరూ తీసుకెళ్లి డెవలప్ అయ్యి ఇలా ఆంధ్ర యూనివర్సిటీలో విద్యా వ్యవస్థని ఆంధ్ర యూనివర్సిటీ మొత్తాన్ని కూడా దెయ్యాల కొంపడం ఎంతవరకు భయం? నువ్వు కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకున్న ఆంధ్ర యూనివర్సిటీ పేరు చెప్పుకుని ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో దళిత వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు, పేద విద్యార్థులు చదువుకున్న యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా సింపుల్ డబ్బులతో చదువుకుంటున్నారు. కోటాను కోట్ల రూపాయలు నువ్వు లక్షల రూపాయలు మనిషికి 8 లక్షలు 9 లక్షల రూపాయలు సీట్లు పెంచుకొని కట్టించుకుంటున్నావు. అలాంటి తల్లిదండ్రులని నువ్వు చాలా దారుణంగా హింసిస్తున్నావు. పిల్లలు ఫీజులు కట్టకపోతే దారుణంగా హింసిస్తున్నావు. అలాంటి హింసించే వ్యక్తివి ఆంధ్ర యూనివర్సిటీ జైలు కంపెనీ ఎలా అనగలుగుతున్నావు, ఎలా చేయగలుగుతున్నావు? ఈ ఆంధ్ర యూనివర్సిటీలో పేద విద్యార్థులకు స్వర్ణయుగం. పేద విద్యార్థులకు దేశంలో ఆంధ్ర యూనివర్సిటీ అనేది ప్రపంచ మేధావులను తయారు చేసిన విశ్వవిద్యాలయం. అలాంటి వ్యక్తులు జెమ్సీ బాలయోగం చూసుకుంటే ఇలా భారతదేశానికి ఒక వెలుగులాగా నింపాడు. అలానే ఇలా ఉన్నటువంటి జస్టిస్ సెలమేశ్వర్ ఈ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, అలానే ఎర్రనాయుడు ఈ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తులందరూ కూడా తయారు చేసిన వ్యక్తి. ఈ యూనివర్సిటీలో ఒక వ్యక్తి అన్నా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? ఈ యూనివర్సిటీలో నీ యొక్క పేరు ఎంతవరకు బ్యాడ్ చేస్తావు? ఈ యూనివర్సిటీ చంపేసి నీ యూనివర్సిటీలో కలుపుకోవాలని చూస్తున్నావు. నీ యూనివర్సిటీలో కలుపుకుని నువ్వు పెద్దవాడు అవ్వాలని చూస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు మనసు మార్చుకుని ఎమ్మటే చెప్పకపోతే నీ మీద ధర్నా చేసి ఈ యూనివర్సిటీ నుండి నీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యల మీద జేఏసీ ఫామ్ అయింది. ఆ జేఏసీ ఒక నిర్ణయం తీసుకుంది. రేపటిలోగా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు ప్రారంభించాలి. ఖచ్చితంగా యూనివర్సిటీ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని నిర్మించాలని ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, ఎట్లాంటి నిర్ణయాన్ని మీరు తీసుకున్నారు? యాక్చువల్గా ఈరోజు నిన్న మూర్తి గారు మా ఆంధ్ర విశ్వవిద్యాలయం దేవాలయం లాంటి విశ్వవిద్యాలయాన్ని దెయ్యాల కొంప అన్నారు. సో దీని మీద మా ఆచార్యులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ సిబ్బంది, అలాగే పూర్వ విద్యార్థులు, అలాగే పూర్వ ఆచార్యులు అందరూ కూడా, రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఈరోజు మీ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మూర్తి గారు, మీరు ఇదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. నిజంగా ఇది దెయ్యాల కొంప అయితే ఆ డాక్టరేట్ని మా యూనివర్సిటీకి వెనక్కి ఇచ్చేయండి దయచేసి. లేదు రేపే, లేకపోతే గంట తర్వాత మీరు పత్రికాముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా క్షమాపణ కోరాలని మా అసోసియేషన్ అందరి తరపు నుంచి కూడా కోరడం. లేని పక్షంలో రేపు గట్టిగా మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది రేపు మన సీఎం గారు మహానాడు కార్యక్రమం పెడుతున్నారు. సో మా యూనివర్సిటీలో మహానాడు కాదు, ఏ ప్రోగ్రాం పెట్టినా మా అసోసియేషన్లు అన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. అలాగే మా యూనివర్సిటీ ఖ్యాతి మా ఇంటర్నేషనల్ రేంజ్లో పెరుగుతుందంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మా అసోసియేషన్లు ఎంకరేజ్ చేస్తున్నాయి. అలాగే సీఎం గారు కూడా 313 కోట్లు ఇచ్చారు. మాకు ఆయన ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఏదైతే మాది దెయ్యాల కొంప అన్నారో దాన్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే రేపు మహానాడు ప్రోగ్రాం కూడా చాలా తీవ్రమైన నష్టం జరుగుతుందని ఈ పత్రికా మూలకంగా తెలియజేస్తున్నారు. మీరు అంటే ఒక విద్యావేత్త అయి ఉండి ఆయన టంగ్ స్లిప్ అయి ఉంటారా, లేకపోతే ఇంటెన్షనల్ గా మాట్లాడారని మీరు అనుకుంటా ఉన్నారు?
ఇంటెన్షనల్గా మాట్లాడారా లేకపోతే టంగ్ స్లిప్ అయ్యింది అనేటువంటిది ఇక్కడ సమస్య కాదు. ఒక మాజీ పార్లమెంటు సభ్యులుగా, ఒక శాసన మండలి సభ్యులుగా, ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రముఖ విద్యావేత్తగా ఈ ఒక మరొక విద్యా సంస్థని, అది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ఆంధ్ర విశ్వకళామ తల్లిని దెయ్యాల కొంప అనేటువంటిది అనటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకనంటే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి బ్లాక్ గ్రాంట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీకి గ్రాంట్స్ ఎక్కువ విధులు విడుదల చేసి మరి గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ విద్యార్థిగా ఉండి మనకు మానవ వనరుల మంత్రిగా ఉంటూ ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ విపణిలోనే నెంబర్ 1గా నిలపాలనంటూ ఒకవైపు కృషి చేస్తూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి వీసీ గారు నాగేశ్వరరావు గారు, ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో యూనివర్సిటీ నెంబర్ 1గా ఎదుగుతున్నటువంటి తరుణంలో, మరి ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు విద్యాబుద్ధులు నేర్తున్నటువంటి తరుణంలో ఈ వ్యాఖ్య అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానానికి ఒకవైపు విద్యార్థులు, మరొక వైపు పరిశోధకులు, మరొక వైపు నాన్ టీచింగ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచ సమాజం చూస్తుంది, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఒక మాజీ పార్లమెంటరీని, ఒక శాసనమండలి సభ్యులు, అటువంటి వ్యక్తి ఈ యూనివర్సిటీ నుంచి మీరు కూడా మరి ఒక ఉన్నతమైనటువంటి గౌరవ డాక్టరేట్ని తీసుకున్నారు. మరి దెయ్యాల కొంప అనేటువంటి దాన్ని మీరు వ్యాఖ్యానించారంటే ఆ డాక్టరేట్ మీద మీకు ఉన్నటువంటి ప్రేమ, దురాభిమానమా ఏమిటి అనేటువంటిది, అందులో ఇది ప్రభుత్వం నడుపుతున్నటువంటి సంస్థ, ఇది మీరు ప్రభుత్వంలో ఒక శాసనమండలి సభ్యులుగా ఉంటూ ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలను చేయటం అనేటువంటి దురదృష్టకరం. కాబట్టి మేమందరం అన్ని వర్గాల వాళ్ళం ఒక జేఏసీగా ఏర్పడి మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే, మీరు ఆంధ్ర విశ్వకళామత తల్లి మీద చేసినటువంటి ఆ నెపం కానీ, ఆ యొక్క వ్యాఖ్యానం కానీ దాన్ని తిరిగి మీరు వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా అన్ని వర్గాలకి క్షమాపణ చెప్పాలి. అప్పుడే మీరు నిజమైనటువంటి విద్యావేత్తగా మరి వెలుగొందుతారు. మరి ఈ విషయంలో జేఏసీ అందరూ ముందుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని నిరూపించుకుని ఖచ్చితంగా ఆంధ్ర విశ్వకళామ తల్లి యొక్క ఖ్యాతిని ప్రపంచంలో స్వాతి మొత్తంగా ఎంవీఎస్ మూర్తి గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ తో పాటు అటు విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బేషరతుగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని టీచింగ్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.